ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎగ్జామ్స్‌కి సంబంధించినటువంటి మనకి ఆల్రెడీ రెస్పాన్స్ సీట్స్ అనేది ఓపెన్ అయిన విషయం ప్రతి ఒక్కరికి కూడాను తెలిసిందే. ఈ రెస్పాన్స్ సీట్స్ అనేది ఆల్రెడీ చాలామంది వాళ్ళ యొక్క లాగిన్ ఐడీ ద్వారా లాగిన్ అయ్యి చాలామంది అయితే ప్రెజెంట్ నాకు కొందరు కామెంట్ కూడా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా కామెంట్‌కి నేను రిప్లై ఇవ్వకపోవచ్చు. కానీ మీ అందరికీ కూడా ఈ వీడియో చూస్తే మీకంటూ ఒక చిన్న క్లారిటీ వస్తది. 100% క్లారిటీ అనేది నేను చెప్పట్లేదు. కానీ మీకంటూ ఒక క్లారిటీ వస్తదండి. అయితే వీడియో చూసే ముందులో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తే ఈ వీడియో మరి కొంతమందికైతే చేరే అవకాశం కూడా ఉంటది కాబట్టి లైక్ చేయండి. నా యొక్క ఛానెల్‌లో ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే హైకోర్టుకి సంబంధించిన మిగతా కాంపిటేటివ్‌కి కంపల్సరీగా అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి. ఓకే. ఆల్రెడీ రెస్పాన్స్ సీట్స్ అనేది ఓపెన్ అయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆల్రెడీ మార్కులు కూడా చాలామంది అయితే చెక్ చేసుకున్నారు. అయితే అవన్నీ కూడాను మీకు వచ్చినటువంటివన్నీ కూడాను మీకు ఏ మార్క్స్ అవుతాయంటే అవి రా మార్క్స్ అండి. అవే మీకు ఫైనల్ మార్క్స్ అయితే కాదు. ఎందుకు అనే విషయం చూసుకున్నట్లయితే అబ్జెక్షన్స్‌ని కూడాను మీరు రేజ్ చేసుకోవచ్చండి. అబ్జెక్షన్ ఫార్మ్ కూడా మీ యొక్క లాగిన్ ఐడీ ద్వారా పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చా ఇచ్చిన తర్వాతే మీకు అప్లికేషన్ ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుంది కదా! అందులో మనకి రెస్పాన్స్ సీట్స్ ఆప్షన్ పక్కనే మనకి అబ్జెక్షన్ ఫార్మ్ కూడా ఉందండి. అది మీరు మీకు ఏదైనా డౌట్‌గా ఉంటే ఆ క్వెషన్‌కి సంబంధించినది ఆ క్వెషన్ యొక్క ఐడీ అలాగే ఆ యొక్క మీరు ఏ షిఫ్ట్‌లో ఎగ్జామ్ రాశారు, అలాగే మీ యొక్క ఏ పోస్ట్‌కి మీరు అప్లై చేశారు, అది జూనియర్ అసిస్టెంట్‌కి చేశారా? లేకపోతే ఎగ్జామినర్‌కి చేశారా? అది ఒకటి రాస్తారు. నెక్స్టు ఆళ్ళిచ్చిన క్వెషన్స్‌కి మల్టిపుల్ ఆన్సర్స్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే రాంగ్ ఏదైనా పెట్టేసారా? లేకపోతే క్వెషన్ రాంగ్‌గా ఉందా? లేకపోతే ఆ యొక్క సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్‌గా లేదనేసి మీకు ఆప్షన్స్ కూడా ఇస్తారండి నేచర్ అనేది. అది ఏంటనేది మీరు కూడాను అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు కరెక్ట్ ఆన్సర్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఆ యొక్క పేజ్ నంబర్‌తో పాటు దాన్ని మీరు ఏంటంటే పీడీఎఫ్ గాని, జేపీజీలో గాని మీరు అది క్రియేట్ చేసేసి మీరు అప్‌లోడ్ చేయాలండి. అప్‌లోడ్ చేసినటప్పుడంటే మనకి ఫీజ్ కూడాను రూ. 100 ఉంటది. అలాగే సర్వీస్ ఫీజు రూ. 123 ఇలాగా పే చేసి ఒక క్వెషన్‌కి అబ్జెక్షన్‌కి అనేది మనకి ఆ పేమెంట్ చేసి సబ్మిట్ చేస్తే ఒకవేళ మన క్వెషన్స్ ఏమైనా కరెక్ట్‌గా మనం చేసేదే కరెక్ట్ ఆన్సర్ చేసుకుంటే మన యొక్క అమౌంట్ కూడా రిఫండ్ చేస్తారండి. ఒకవేళ కరెక్ట్‌గా లేకపోతే రిఫండ్ అనేది అవ్వదు. ఈ విషయం కూడాను ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ విధంగా మీరు అబ్జెక్షన్స్ అనేది పెట్టేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ చూసుకుంటే చాలామంది అయితే కట్ ఆఫ్ అంటున్నారండి. ప్రస్తుతం అయితే కట్ ఆఫ్ ఓవరాల్‌గా చూసుకుంటే ఈ కట్ ఆఫ్ చెప్పే ముందర మనకి ఇప్పుడు రా స్కోర్ వచ్చింది కదా! ఇవే ఫైనల్ మార్క్స్ కాదని ముందరే చెప్తున్నాను. ఎందుకంటే నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంది. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఏ రకంగా చేస్తారనేది ప్రతి ఒక్కరికి ఆల్రెడీ నేను ప్రీవియస్‌గా కూడా వీడియో చేశాను. అయితే మరొకసారి చెప్దాం. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ ఏంటంటే ఒక ఎగ్జామ్ అనేది మనకి ఒక పోస్ట్‌కి సంబంధించిన ఎగ్జామ్ అనేది ఒక షిఫ్ట్‌లో కాకంటే వివిధ షిఫ్ట్‌లో ఉంటే నార్మలైజేషన్ ప్రాసెస్ అప్లై చేస్తారనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఆ యొక్క అన్ని షిఫ్ట్‌ల యొక్క యావరేజ్‌ని వాళ్ళు తీసుకుంటారండి. యావరేజ్‌ని తీసుకుంటారు. అయితే ఈ యావరేజ్‌ని ఏ రకంగా వాళ్ళు కాలిక్యులేట్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్స్ పార్టిసిపేట్ చేసే మెంబర్స్‌లో హైయెస్ట్ మార్క్స్ ఉంటాయి కదా! అందులో మాక్సిమం ఒక 100 అనుకుంటే 100 మెంబర్స్‌లో ఉంటే అందులో హైయెస్ట్ మార్క్స్ వరకు ఉన్నవంటే ఒక 20 వరకైతే తీసుకుండడం అనేది జరుగుతుంది. 20 గాని, 25 గాని అంటే అక్కడ నంబర్ ఆఫ్ అటెండెంట్స్ ఉంటారు కదా! ఆ నంబర్ ఆఫ్ అటెండెంట్స్‌ని బేస్ చేసుకొనైతే వీళ్ళని తీసుకుంటారు. వీళ్ళ యొక్క యావరేజ్ తీసుకొని మనకి నార్మలైజేషన్‌ని చేస్తారు. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ గురించి అయితే చాలా ప్రీవియస్‌గా వీడియోస్ ఉన్నాయండి. ఆ వీడియోస్‌ని మీకు చూస్తే మీకు ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఒక ఐడియా అనేది వస్తుంది. అలాగే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ ఎందుకు చేస్తారంటే ఆ ఎగ్జామ్ యొక్క షిఫ్ట్‌లు ఉంటాయి కదా! ఆ షిఫ్ట్‌ల యొక్క టఫ్‌నెస్‌ని గాని అలాగే ఈజీనెస్‌ని గాని, అలాగే మోడరేట్‌గా ఉంటాయి కదా! అన్నిటిని కూడాను వాళ్ళు ఏం చేయడానికంటే ఈక్వాలిటీ చేయడానికి మార్క్స్ ఈక్వాలిటీ కాదండి. అది ఏంటంటే హార్డ్‌నెస్‌ని ఈక్వాలిటీ చేయడం. అంటే టఫ్‌గా ఉండేటప్పుడు ఒక షిఫ్ట్‌లో ఒక అభ్యర్థికి ఈజీగా వచ్చేసిందనుకోండి తనకి గుడ్ మార్క్స్ వస్తాయి. అదే ఎగ్జామ్‌కి సంబంధించిన వేరే షిఫ్ట్‌లో అతనికి మోడరేట్‌గా వచ్చిందనుకోండి మిడిల్‌లో ఉంటాయి. అదే ఇంకొక షిఫ్ట్‌లో అదే పోస్ట్‌కి సంబంధించిన అభ్యర్థికి కొద్దిగా టఫ్‌గా వచ్చాడండి మార్క్స్ అనేవి అతనికి ఏమవుతాయి తగ్గిపోతుంటాయి. అంటే ఈ అబ్బాయి చదవలేదని అర్థమా? కాదు. టఫ్‌నెస్ వచ్చింది. ఇక్కడ ఈజీగా వచ్చిందంటే ఈ అబ్బాయి అన్నీ బాగా చేశాడంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయంటే ఈ అబ్బాయి ఒక్కలే చదివినట్టుగా ఆ రకంగా వాళ్ళేం చేస్తారంటే ఇటువంటి షిఫ్ట్‌లన్నిటి కూడాను వాళ్ళు యావరేజ్ అనేది చేస్తారు. అదే నార్మలైజేషన్ ప్రాసెస్. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ మనకిప్పుడు రా మార్క్స్ వచ్చాయి కదా! ప్రెజెంట్ రెస్పాన్స్ షీట్‌లో. ఇది రెస్పాన్స్ షీట్ అయిన తర్వాత ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే ఈ విధంగా అబ్జెక్షన్ పెట్టి తర్వాత అనేది వాళ్ళు చెక్ చేస్తారంటే మాక్సిమం ఈ అబ్జెక్షన్స్‌కి మనకి
వరకు కూడా ఛాన్సెస్ ఉంటదండి. 1 వీక్ తర్వాత ఏం చేస్తారంటే ఫైనల్ స్కోర్ అనేది వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఫైనల్ స్కోర్ అనేది మనకి రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ స్కోర్‌కి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది అప్పుడు అప్లై చేస్తారు. ఎప్పుడు ఫైనల్ స్కోర్ వచ్చిన తర్వాత నార్మలైజేషన్ ప్రాసెస్ అప్లై చేస్తారు. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత మనకు సమ్ మార్క్స్ ఏవో వస్తాయి కదా! ఎంతకి టోటల్‌గా 80 మార్క్స్ కండక్ట్ చేశారు కాబట్టి సంథింగ్ మనకి నార్మలైజేషన్ దీనిలో ఒక 70 వరకు వచ్చాయనుకోండి ఒక అభ్యర్థికి. ఇది ఏ మార్క్స్ అవుతాయి అంటే నార్మలైజేషన్ మార్క్స్ అవుతాయి. దీనికి వాళ్ళు కట్ ఆఫ్ అనేది తర్వాత క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే నార్మలైజేషన్ అయిన తర్వాత మాత్రమే మనకి ఒక స్పెసిఫిక్ ఐడియా ఎప్పుడు వస్తదంటే కట్ ఆఫ్ వస్తది. అయితే కట్ ఆఫ్ గురించి అయితే చాలా వీడియోస్ అనేది చెప్తున్నారండి. అవన్నీ కూడాను మనకి ఎక్స్‌పెక్టెడే. ఓకే. ఇది ఎక్స్‌పెక్టెడ్ ఏంటంటే ప్రీవియస్‌గా ఉన్నదానికి దీనికి కంపారిజన్ చేస్తారు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్‌లో ఉన్న పోస్టులు వేరు. ప్రీవియస్‌లో ఉన్నటువంటి పోస్టులు వేరు. ఇప్పుడు పోస్టులు వేరు. అంటే పోస్టులు వేరేంటంటే అప్పుడు వేకెన్సీ లిస్ట్ ఒకలాగా ఉంటది. ఇప్పుడు వేకెన్సీ లిస్ట్ ఉంటది. అప్పుడు తక్కువ పోస్టులు ఉండొచ్చు. ఇప్పుడు ఎక్కువ పోస్టులు ఉండొచ్చు. కాబట్టి కట్ ఆఫ్ ఎప్పుడు కూడాను అవి చేంజ్ అవుతూనే ఉంటది తప్ప ఎవ్రీ ఇయర్ అనేది ఈ విధంగా ఉంటది. అంటే పాత కట్ ఆఫ్‌ని బేస్ చేసుకొని ఇప్పుడు కట్ ఆఫ్‌ని మనం చెప్పలేం. కానీ ఇప్పుడు ఫైనల్‌గా ఎగ్జామ్ అన్ని లెవెల్‌లో చూసుకుంటే ప్రస్తుతానికైతే అంత ఈజీగా ఏమి లేదు. మరి అంత మనకి కష్టంగా కూడా లేదు. ఎలా ఉన్నదంటే మోడరేట్‌గా ఉందనేసిని మనం చెప్పుకోవచ్చు. మోడరేట్‌గా ఉందని కాబట్టి కంపల్సరీగా అయితే మీరు ఓబీసీ కేటగిరీ వాళ్ళా, లేకపోతే ఓసీ కేటగిరీ వాళ్ళా, లేకపోతే ఎస్సీనా, ఎస్టీనా, లేకపోతే ఈడబ్ల్యూఎస్‌నా అయితే వీళ్ళందరికీ కూడాను మనం ఒక విషయం అయితే చెప్పుకోవచ్చండి. మనకి సేఫ్ స్కోర్ అంటూ ఉంటది. సేఫ్ స్కోర్ అంటే ఏంటి? ఈ స్కోర్ వస్తే మనం ఓకే అనొచ్చు. అంటే సేఫ్ స్కోర్ రావడానికైతే మాక్సిమం అయితే చాలామంది అభ్యర్థులకైతే నేను ఇదేనండి అయితే నేను కాన్ఫిడెంట్‌గా అయితే చెప్పలేను. కానీ ఇదొస్తే మాత్రం సేఫ్ అనైతేనే నేను చెప్పగలనండి. కంపల్సరీగా అయితే మనకి 64 అనుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎవరైతే ఉంటారో అది ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా ఇదొస్తే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటాయి. అయితే దీనికంటే తక్కువ ఉంటే పెరగదా అంటే మనకి నార్మలైజేషన్ ప్రాసెస్ అప్లై చేసేటప్పుడు మనకేం కొందరు అభ్యర్థులకి యాడ్ అవ్వచ్చు. కొన్ని అభ్యర్థులకి తగ్గొచ్చు. తగ్గితే మాత్రం మరీ ఎక్కువ తగ్గిపోవండి. మాక్సిమం 1 ఆర్ 2 మార్క్స్ వరకు తగ్గే ఛాన్సెస్ ఉంటది. కలిసేటప్పుడు మాత్రం చాలా మందికైతే 1 ఆర్ 2 మనకి యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఏదేమైనప్పుడు కూడా నార్మలైజేషన్‌లో ఏదైనా జరగొచ్చు. కాబట్టి అయితే ఇది సేఫ్ స్కోర్. సార్ అందరికీ 70 అబోవ్ వచ్చేస్తదని కూడా కొన్ని కామెంట్లు రావచ్చు. కానీ అందరికీ 70 వచ్చే ఛాన్సెస్ అయితే ఉండవు. కానీ కొందరికొస్తాయి. ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలిసి కొందరికైతే వస్తాయండి. వాళ్ళైతే కాన్ఫిడెంట్‌గా ఉండే ఛాన్సెస్ ఉంటది. అయితే మనకి చాలామంది కామెంట్‌లయితే నాకు చేశారు. వాళ్ళు ఈ షిఫ్ట్‌లో రాశారు. ఆ షిఫ్ట్‌లో ఎవరేజ్ ఎంత ఉంటదని చెప్పానండి. ఏదేమైనప్పటికీ కూడాను మనము ఒక ఎగ్జామ్‌లో మనం ఎగ్జామ్ రాయడం వరకైతే మన ఆధీనంలో ఉంటది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ కట్ ఆఫ్‌లు చూసి మీరు భయపడిపోవద్దు. ఎందుకంటే ఈ కట్ ఆఫ్‌లో ఏ క్షణంకి ఏమైనా జరగొచ్చండి. కాబట్టి మీరు పాజిటివ్‌గా ఉండండి. నెక్స్ట్ మనకి జిల్లా కోర్టుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మాక్సిమం మనకి 1700తో అయితే రావడం అనేది జరుగుతుందని చెప్తున్నారు. మాక్సిమం ఈ నోటిఫికేషన్ కూడా మనకి జూన్ అదే నెక్స్ట్ మంత్ గాని జూలైలో కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటది. అయితే దీనికి సంబంధించిన రిజల్ట్ ఏపీ హైకోర్టుకి సంబంధించిన రిజల్ట్ ఎప్పుడు వస్తదంటే ప్రెజెంట్ మనకి రెస్పాన్స్ షీట్ ఓపెన్ అయ్యాయి. అబ్జెక్షన్ డేట్ అవుతుంది. దీని తర్వాత మనకొచ్చే మార్క్స్ ఫైనల్ స్కోర్ ఉంటది కదా! దీనికి నార్మలైజేషన్ ప్రాసెస్ చేస్తారండి. నార్మలైజేషన్ ప్రాసెస్ తర్వాత మనకి కట్ ఆఫ్ క్యాలిక్యులేట్ చేసి మనకి రిజల్ట్ అనేది ఇస్తారు. మాక్సిమం ఈ రిజల్ట్ రావడానికి మనకి ఏంటంటే ఈ యొక్క రెస్పాన్స్ షీట్ ఓపెన్ అయిన తర్వాత 45 డేస్ ఈ ప్రాసెస్‌లన్నీ జరగాలి కదా! ఈ మిడిల్‌లో ఉన్న ఈ ప్రాసెస్‌లన్నీ కూడాను జరగాలి కదా! ఇవన్నీ జరిగిన తర్వాత 45 డేస్ అనుకుని చూసుకుంటే మాక్సిమం మనకి జూలైకి మాక్సిమం జూలై సెకండ్ వీక్‌కి మనకి ఈ రిజల్ట్ రావడానికైతే ఛాన్సెస్ ఉంటది. సెకండ్ వీక్‌న అవ్వచ్చు, ఫస్ట్ వీక్‌న అవ్వచ్చు. ఏదేమైనప్పటికి కూడా జూలైలో రిజల్ట్ అయితే రావడానికైతే మనకి ఛాన్సెస్ ఉంటదని నేనైతే చెప్తున్నాను. ఓకే. ఏవైనా అప్డేట్స్ ఉంటే నా ఛానెల్‌లో అప్డేట్ చేస్తాను. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.